Take one. Lights. Camera. Action. Celebrating 100 years of Indian cinema. Cut. Roll camera. Take one. On Telugu Taranga, it's your baby. Back up. మీరున్నారు మైక్ మ్యాన్ తరుణ్ తోటి తరంగా స్టూడియోస్ నుంచి లైవ్. ఇప్పుడు తరంగా వారి 100x100 మ్యారథాన్ ది 25 hours కంప్లీట్ అయినందుకు వారి సిల్వర్ డిస్క్ సెలబ్రేషన్ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఉన్నారు ఓవర్ యాక్టివ్ హైపర్ వెంటిలేటివ్ అతి అద్భుత గార్ధబ స్వరమాలిక మస్తీ మేడం తోటి. ప్లీజ్ వెల్కమ్ హర్ ఆన్ టు ద డయాస్. నమస్తే మేడం. నమస్తే. మీరు మరీ పొగిడేశారు, అన్ని సూపర్లేటివ్స్ నాకు అవసరం లేదు. 25 hours అయిపోయింది. We are very happy to announce that we have completed the first lap of our 100 hours marathon, and it has gone really well. Thanks a lot for all your support. సో మేడం, 100 గంటలు 100 సినిమాలు అద్భుతం అండి. సో ఈ సిల్వర్ డిస్క్ అంటే ఏంటి అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది సిల్వర్ డిస్క్ అంటే అండి, ఇప్పుడు 100 ఉంది కదండి, అదొక బెంచ్ మార్క్ అనమాట. ఈ ఇందులో 25 అని పెట్టుకున్నవి అవన్నీ ల్యాండ్ మార్క్స్ అనమాట. సో ఈ 25 ఒక ల్యాండ్ మార్క్ అయింది కదండి, ఒక స్టెప్ ఎక్కామన్నమాట మేము. మాకు 4 steps ఉన్నాయి. ఆ 4 steps లో ఒక స్టెప్ ఎక్కాం కనుక ఇది 25 అనమాట. సో ఈ 25 అనే దానికి మేము సిల్వర్ అని పెట్టుకున్నాము. అది జనరలీ వరల్డ్ లో అందరూ అలాగే చేస్తారండి, సిల్వర్ గోల్డ్ అని అట్లా అనమాట. అయితే మీరు ఈ సందర్భంగా సిల్వర్ తో చేసిన డిస్క్ అందరికి పంచుతున్నారండి? No, you got totally wrong. The thing is, మేము డిస్క్స్ పంచట్లేదండి. ఇదేంటంటే ఒక బెంచ్ మార్క్ గా దానికి ఒక పేరు పెట్టాలి అని చెప్పి సిల్వర్ డిస్క్ ఫంక్షన్ అని పేరు పెట్టాం, కానీ దీనికి ఏమి డిస్క్ లో యూఆర్ ఫనీ. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుందండి, చాలా బాగుంది. సో మీరు ఈ వర్చువల్ సిల్వర్ డిస్క్ తయారు చేయడానికి ఏమేమి ఉపయోగించుకున్నారు? అగైన్ అ వెరీ నైస్ క్వశ్చన్. మీ మైక్ మీద అందరూ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఇప్పుడు ఎలాగైతే సినిమా తీయడానికి ఒక కెమెరా యూజ్ చేస్తారో, మేము కూడా ఇలా ఈ మ్యారథాన్ లో ఈ సిల్వర్ డిస్క్ వరకు రావడానికి మేము మైక్స్, కంప్రెసర్స్, కంప్యూటర్స్, స్పీకర్స్ అండ్ మిక్సర్స్, ఫేడర్స్ ఇవన్నీ యూజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా చాలా టెక్నాలజికల్ టర్మ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు అందరికీ అర్థం కావు అందుకని చెప్పట్లేదు. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ యూజ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ యూజ్డ్ సమ్ స్విచెస్, ఏసీస్ అండ్ లైట్స్ ఆల్సో. సో మేడం, ఇవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి మీరు కేబుల్స్ కూడా వాడుంటారు కదా? ఎంత క్లెవర్ అండి మీరు అసలు. వాట్ డూ యూ స్టడీ టు ఎంత ఎడ్యుకేషన్ మీది, ఎంత బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. థ్యాంక్స్ అ లాట్. యాక్చువల్లీ ఎస్, ఇవన్నీ మేము కనెక్ట్ చేసాము కేబుల్స్ అండ్ వైర్స్ తోటి. యా, నేను కొంచెమే చదువుకున్నానండి, కానీ ఆ కొంచెంలో చాలా చదువుకున్నాను. మా జిల్లాలో ఒకటే స్కూల్ అండి. సో నేను 4వ క్లాస్ 5 సార్లు చదివానండి. సో మరి ఈ సిల్వర్ డిస్క్ ఫంక్షన్ విజయవంతంగా జరుపుకున్నందుకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అ లాట్ అండి. మరి ఇప్పుడు దీని తర్వాత మీరు ఏం చేయబోతున్నారో కాస్త మాకు కూడా చెప్తే శ్రోతలకు వినిపిస్తే చాలా బాగుంటుందని. మళ్ళీ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. జనరలీ 25th అవర్ అయిపోయాక 26th అవర్లోకి ఎంటర్ అవుతారు కదండి. సో మేము ఇప్పుడు 26వ గంటలోకి కాలు పెట్టబోతున్నాము, కుడి కాళ్ళు. మరి మీ సిల్వర్ డిస్క్ ఫంక్షన్ విజయవంతంగా జరిగినందుకు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తూ ఈ మ్యారథాన్ 26వ గంట నుంచి కూడా మరింత విజయవంతంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్స్ అండి. మీరు మళ్ళీ గోల్డెన్ డిస్క్ ఫంక్షన్ కి తప్పకుండా వస్తారు కదా, మర్చిపోకండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. బాయ్. కలం విదిలించడంలో పోటుగాడు, మాటలు విసరడంలో మొనగాడు, సినీ విశ్లేషణలో శిశింద్రి, ఇంకెవరయ్యా అతగాడు,
కస్తూరి మురళీకృష్ణ వచ్చేశారు, చెప్పేస్తారు. ఈ 26వ గంటలో గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ సీన్లపై బోలెడు కబుర్లు. నమస్కారం. తరంగా శ్రోతలకు 100/100 మ్యారథాన్కు ఆహ్వానం. ఈరోజు 26వ గంటని ఆరంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ సీన్స్. సినిమాకి మొత్తానికి గుండె లాంటి వాడు దర్శకుడు. గుండె ఎందుకంటే శరీరానికి రక్తాన్ని ప్రసారణ చేసేది, మలినమైన రక్తాన్ని శుద్ధి చేసి మంచి రక్తాన్ని అన్ని అంగాలకు అందించేది గుండె. సో అలాంటి గుండె లాంటి వాడు డైరెక్టరే. ఇంకొక రకంగా చెప్పాలంటే దర్శకుడిని ఒక సింఫోనీ కంపోజర్ లాగా సూచిస్తారు. ఎందుకంటే అనేక రకాల కళల మిశ్రితమైనటువంటి సినిమాలు ఒక రచయితను, సంగీత దర్శకుడిని, ఎడిటర్ని, నటీనటులను వీళ్ళందరినీ సమావేశపరిచి ఆ డైరెక్టర్ని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక అత్యద్భుతమైనటువంటి కళను వెలికి తీసి వారికి కళా ప్రదర్శనకు అవకాశం ఇచ్చి ఆ తరువాత వాటన్నిటినీ సమన్వయపరిచి అనేక రకాల వ్యక్తిత్వాలు, అనేక రకాల అహంకారాలు, అనేక రకాల సృజనాత్మకతలు వీటన్నిటినీ సమ్మిశ్రితం చేసి ఒక అందరినీ ఆశ్చర్యంలో ముంచేసి అందరికీ ఆనందపరిచేటువంటి మరపురానటువంటి ఒక సింఫోనీని సృష్టిస్తాడనమాట దర్శకుడు ఈ సినిమాలో. అంటే అన్ని కళల్ని సమన్వయం ఎలాగైతే ఒక మ్యూజిక్ సింఫోనీ లోపల రకరకాల వాయిద్యాలన్నీ కలగలుపు సమ్మేళనంతో అత్యద్భుతమైనటువంటి సంగీతం సృజింపబడుతుందో, మనోహరమైనటువంటి సంగీతం సృజింపబడుతుందో, అలాగే సినిమాలో అనేక కళల్ని కలిపి దర్శకుడు అనేవాడు ఒక అద్భుతమైనటువంటి సింఫోనీని సృష్టిస్తాడనమాట. అందుకనే ఒక ప్రతిభావంతమైన కళాకారులందరూ ఒక చోట చేరినా సరే అనేక సినిమాలు ప్రజల్ని ఆకర్షించడంలో విఫలమవుతుంటాయి, తమ ముద్ర వేయడంలో విఫలమవుతుంటాయి. ఎందుకు అంటే వీటన్నిటిని సమన్వయపరిచి సమ్మేళనపరిచి ఒక సింఫోనీ సృష్టించే దర్శకుడిలో ఎక్కడ ఒక చోట లోపం ఉండటం వల్ల ఒకళ్ళ కళాకారులలో లోపం ఉన్న దర్శకుడు వాటిని అధిగమించవచ్చు. కానీ దర్శకుడి లోపల దర్శకుడు సమన్వయపరచడంలో కనుక ఏదైనా లోపం ఉంటే అది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. అందుకని సినిమాకు గుండె లాంటి వాడు దర్శకుడు. ఒక రకంగా చెప్పాలంటే ఏ రచయిత ఎంత భావావేశాన్ని ప్రదర్శించినా, నటీనటుడు ఎంత గొప్పగా నటించినా సరే, సంగీతం ఎంత బాగున్నా సరే, దర్శకుడి మీదనే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. అందుకనే గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ సీన్స్. ఒక రచయిత తన స్క్రిప్టులో గొప్ప దృశ్యాలు రాసినా సరే వాటిని చిత్రీకరించి తెరపై ప్రదర్శించి నేపథ్య సంగీతం ఇలా ఉండాలని నిర్దేశించి తన తెరపై కనిపించేటువంటి దృశ్య ప్రభావాన్ని ఇనుమడింపజేసేటువంటి నేపథ్య సంగీతాన్ని ఎంచుకుని దాన్ని ఆమోదించి ఎంతవరకు వినిపించాలో నిర్దేశించేటువంటి దర్శకుడు ఒక దృశ్యం పండటం లోపల అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తాడనమాట. అందుకనే ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా ప్రేక్షకులు మెచ్చకున్నా, సినిమాలో చాలా గొప్పగా ఉన్న అన్నిటికీ కారణం దర్శకుడే అనమాట. అందుకే సినిమా రంగంలో దర్శకుడికి చాలా పెద్ద పీట ఉంటుంది. ఒక దర్శకుడు ఏమాత్రం పొరపాటు చేసినా జరిగేటువంటి ఫలితం మనకి 1940లో విడుదలైన బారిస్టర్ పార్వతీశం చూపిస్తుంది. బారిస్టర్ పార్వతీశం నవలగా ఎంతో క్లిక్ అయింది. హెచ్ఎం రెడ్డి చాలా సృజనాత్మకత ఉన్న దర్శకుడు, చాలా అత్యద్భుతమైన రీతిలో సినిమాను సృజించాడు. కానీ ఇక్కడ చిన్న పొరపాటు ఏం జరిగిందంటే నవల ప్రజల లోపల ఎంతగా పాపులర్ అయ్యి ప్రజల్లో ఎంతగా చొచ్చుకుపోయిందంటే నవల ఒక హాస్య నవలగా ప్రాచుర్యం పొందడం, దాన్ని చదివిన వారు పడి నవ్వడం, దాని గురించి చర్చించడంతో బారిస్టర్ పార్వతీశం ఒక కల్ట్ ఫిగర్ లాగా ఏర్పడిపోయింది. సో సినిమా లోపల ఎప్పుడైతే ప్రజలు నవల చదువుతూ నవల్లో ఒక రూపాన్ని ఊహించారో అందుకు విభిన్నమైనటువంటి రూపం కనపడటంతో ఈ బారిస్టర్ పార్వతీశం సినిమాగా ఎంతగా బాగున్నా సరే ప్రేక్షకులు దాన్ని మెచ్చలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు సినీ పరిశ్రమలో హాస్య సినిమాలు ఆదిలోనే దెబ్బతిన్నాయన్నమాట. బారిస్టర్ పార్వతీశం పరాజయము ఒక రకంగా హెచ్ఎం రెడ్డి ప్రతిభ లోపం కాకున్నా సరే కేవలం ఇక్కడ ఎలా ఉందంటే సినిమాలో అనేక దృశ్యాలు హాస్యస్ఫోరకంగా ఉంటాయి, నవలకు ధీటుగా ఉంటాయి. కానీ నవలను చదివిన పాఠకులు ఊహించుకున్నటువంటి దృశ్యాలను తెరపై ప్రదర్శించలేకపోవడంతో బారిస్టర్ పార్వతీశం దెబ్బతింది. ఇక హెచ్ఎం రెడ్డి ఎంత గొప్ప దర్శకుడైనా, సినిమాని ఎంత గొప్పగా తీసినా ఈ ప్రేక్షకులలో ఉన్నటువంటి ఆశలని తెరపై ప్రతిబింబచేయడంలో విఫలమవడంతో సినిమా దెబ్బతిందనమాట. ఇక మనం నెక్స్ట్ దర్శకులు చెప్పుకోవాలంటే కేవీ రెడ్డి గారు. సాధారణంగా మనకేంటంటే కళాకారులకి మనం ముద్రలు వేస్తుంటాం. ఈ కళాకారుడు ఇలాంటి సినిమాలే తీస్తాడు. ఉదాహరణకి ఎస్వి కృష్ణారెడ్డి పేరు చెప్పగానే మనకి హాస్య సినిమాలే
అనేటువంటి ఒక ముద్ర వస్తుంది. కె విశ్వనాథ్ అనగానే మన భారతీయ సంప్రదాయము, సంగీతము, సాహిత్యము ఇలాంటి కళల్ని చూపిస్తూ ఒక భారతీయ విలువలను చూపించేటువంటి సినిమా అనేటువంటి ఒక ముద్ర వచ్చేస్తుంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క దర్శకుడికి ఏదో ఒక ముద్ర ఉంది. కానీ కేవీ రెడ్డి గారికి మనం ఎలాంటి ముద్రను వేయలేము. ఆయన భక్త పోతన లాంటి సినిమాలు నిర్మించారు, సినిమాలకు దర్శకత్వం వహించారు. పాతాళ భైరవి లాంటి ఫోక్ టేల్స్ని, ఫ్యాంటసీని నిర్మించారు. అండ్ మాయాబజార్ లాంటి ఎవర్ గ్రీన్ సినిమాను నిర్మించారు, పౌరాణికం. సో ఈ రకంగా ఈ 3 సినిమాల్లో మనము ఒక గ్రేట్ సీన్స్ గురించి చర్చించుకుంటే భక్త పోతనలో ఉన్నటువంటి ఆవేశాన్ని, పోతనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని ప్రదర్శించేటువంటి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ వాటికి నాగయ్య గారి నుంచి నటన రాబట్టడంలో కూడా నాగయ్య గారు ఆ పాత్రని అర్థం చేసుకుని ఎంత అద్భుతంగా నటించారంటే కేవీ రెడ్డి గారు అందుకు తగ్గటువంటి నేపథ్యాన్ని సమకూర్చడం, అతని నుంచి ఆ నటన రాబట్టడం, ఒక రకమైన క్యారెక్టర్ని అండర్ ప్లే చేయడం అనేటువంటిది భక్తపోతంలో మనం చూడొచ్చు. అలా క్యారెక్టర్ని అండర్ ప్లే చేయడం వల్ల, అంటే ఓవర్ట్లీ ఎమోషనల్ ఇటువంటివి లేకపోవడం వల్ల క్యారెక్టర్ చాలా బాగా పండుతుంది. మనకి భక్తపోతంలో ప్రతి దృశ్యాన్ని దర్శకుడు స్క్రిప్ట్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని, ముఖ్యంగా పోతన స్పిరిట్ని, పోతన భక్తి భావాన్ని, సృజనాత్మకతని, పోతన సాహిత్యం పట్ల అంకిత భావాన్ని అర్థం చేసుకుని సీన్లను ఎన్నుకోవడం, స్క్రిప్ట్ని ఎన్నుకోవడం, దాన్ని తెరపై చిత్రీకరించడం కనిపిస్తుంది. ఇక పాతాళ భైరవి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి కేవీ రెడ్డి విశ్వరూపం మనం పాతాళ భైరవిలో చూడొచ్చు. హాస్యం కానీ లేకపోతే భయానక దృశ్యాలు కానీ, ఉదాహరణకి ఎస్వి రంగారావు ఆ పాత్రలో ఉన్నటువంటి భయానకరని చూపించడం అనేది దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. పాతాళ భైరవి దగ్గరికి వెళ్ళడము, ఈ ఆ గుహ లోపల ఎస్వి రంగారావు గారి డైలాగులు ఎంచుకోవడం, ఎస్వి రంగారావు ఇంట్రడక్షన్ కూడా చాలా అద్భుతమైన దృశ్యం అనమాట. అలాగే ఎన్టీ రామారావు పాత్రని తీర్చిదిద్దిన తీరు, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అనేటువంటి దానికి సన్నివేశాలను సృజించడం ఏదైతే ఉందో చాలా గొప్పగా కనిపిస్తుంది. ఈ పాతాళ భైరవిలో ఉన్నటువంటి పాటలు కూడా, పాటల చిత్రీకరణ నిజానికి మన భారతీయ సినిమాల్లో ఒక దర్శకుడి గొప్పతనం పాటల చిత్రీకరణ, పాటలకి సందర్భాలను ఎంచుకోవడం, పాటల చిత్రీకరణలో కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం సినిమాల్ని పాటల ద్వారానే గుర్తుపెట్టుకుంటాం. అనేక సినిమాలు ప్రజల్ని ఆకర్షించడంలో విఫలమైన పాటల ద్వారా సినిమాలు చిరంజీవిగా ఉండటం చూస్తాం. కాబట్టి దర్శకుడి ప్రతిభ పాటల్ని ఎంచుకోవడంలో కనిపిస్తుంది, పాటల కోసము సన్నివేశాలను సృజించడంలో కనిపిస్తుంది అనమాట. ఈ పాతాళ భైరవిలో చూస్తే కలవరమయ్యే మదిలో నా మదిలో పాట అయినా సరే, ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు అనేటువంటి పాట కోసం ఎన్నుకున్నటువంటి దృశ్యాన్ని, దాన్ని చిత్రీకరించిన తీరు చూస్తే ఇది నేపథ్యంలో వస్తుంటుంది. ఎన్టీ రామారావు క్యారెక్టరు ఎస్వి రంగారావు క్యారెక్టర్ని నమ్మి ఒక వలలోకి, మాయాజాలంలోకి వెళ్తే ఇక్కడే మనకి దర్శకుడి ప్రతిభ తెలుస్తుందన్నమాట. నేపథ్యంలో పాట పెట్టడం ద్వారా కథని ముందుకు నడిపించడం, ప్రేక్షకుల్లో ఒక రకమైన ఉత్కంఠ కలిగించడం. నన్ను అడిగితే నా దృష్టిలో పాతాళ భైరవి సినిమాలో ఈ ప్రేమ కోసమే వలలో పడినే పాటని సృజించడం కానీ, ఆ పాటకి సన్నివేశాన్ని చిత్రీకరించిన తీరు కానీ, ఎన్టీ రామారావు ఏమీ పట్టనట్టు చలాకీగా చాలా ఏదో ఉత్సాహంగా ఏదో సాధిస్తానన్న ధీమాతో ముందుకు పోవడం, నేపథ్యంలో వచ్చే పాట మాత్రం అయ్యో పాపం అనుకుంటూ వస్తుంటుంది. అండ్ ఎస్వి రంగారావు పాత్రలో కనిపించే భావాలు ఎలా ఉంటాయంటే, ఏదో సాధించబోతున్నాను విజయ గర్వంతోటి తను సాధించబోతున్నాను అనేటువంటి ఒక ఆశ కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా అంటే సాధారణంగా మన సినిమాల్లో పాటలు ఏవైతే ఉన్నాయో సినిమాకి స్పీడ్ బ్రేకర్ లాగా పనికొస్తాయి అనేటువంటి ఒక అపోహని తొలగిస్తూ సృజనాత్మకంగా పాటని సినిమా ముందుకు వెళ్ళటం లోపల వాడుకోవడం మనకి ఈ కేవీ రెడ్డి సినిమాల్లో కనిపిస్తుంది. పాతాళ భైరవిలో ఈ దృశ్యం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మాయాబజార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మాయాబజార్లో ప్రతి దృశ్యము ఎంతో ఒక కళాత్మక దృష్టితో తీర్చిదిద్దడం కనిపిస్తుంది. ప్రతి సన్నివేశాన్ని ఎంచుకోవటము, మనకి అసలు ఒక్కొక్క ఫ్రేమ్ తీయటము, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని కరెక్ట్గా క్యాప్చర్ చేసి చూపించటము పాతాళ భైరవిని ఒక క్లాసిక్గా నిలుపుతుంది. నిజానికి పాతాళ భైరవ పౌరాణిక కథ మన వాళ్ళు అనుకున్నట్టు కమర్షియల్ సినిమా, చాలా సూపర్ హిట్ అయిన సినిమా. కానీ అది క్లాసిక్గా నిలబడటం లోపల దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. పాతాళ భైరవి అనగానే ఇది అద్భుతమైన దృశ్యం అని ఒక్క దృశ్యం గుర్తుకురాదు, ప్రతి ఒక్క దృశ్యం అద్భుతంగానే అనిపిస్తుంది. ఉదాహరణకి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేదు కదా అనేటువంటి హాస్య పాటని దానికోసం కల్పించిన దృశ్యం, ఆ దృశ్య చిత్రీకరణ, పాట అంతా అయిన తర్వాత రేలింగ్ మళ్ళీ చేతులు కొట్టుకుంటే చేతులు విడిపడిన తర్వాత ఎక్కడ మళ్ళీ చేతులు అతుక్కుపోతాయో అనేటువంటి ఒక భయాన్ని ప్రదర్శించడం. అంటే పాట అయిపోవడంతో అక్కడ సన్నివేశం అయిపోలేదు, దానికి క్యారీ అవుట్ అవుతుంది. ఈ సన్నివేశం నుంచి నవ్వుకునే లోపల మళ్ళీ సావిత్రి క్యారెక్టర్ రావడం, అంటే ఈ సినిమా స్క్రిప్ట్ని రూపొందించిన విధానం కానీ, ఆ స్క్రిప్ట్ని తెరకెక్కించిన విధానం కానీ చూస్తే ఒక నది ప్రవాహం గుర్తొస్తుంది. ఎలాగైతే నది
ఎడతెగకుండా ప్రవహిస్తుంటుందో అలాగా ఒక దృశ్యం మరో దృశ్యానికి వెళ్ళటం, ఆ దృశ్యం ఇంకో దృశ్యానికి దారి తీయటం, ఒక దృశ్యం నుంచి మరో దృశ్యానికి వెళ్ళటం, ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేసిన తీరు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సింపుల్గా మనం చూస్తే లాహిరి లాహిరి లాహిరిలో పాటను చూస్తే ఆ పాటకు ముందు బాణాలతోటి మెట్లు కట్టడం, అవి దిగి రావటం, అక్కడి నుంచి నౌకా విహారము, ఆ పాట మళ్ళీ ఆమె ఇంట్లో ఆమెని బంధిస్తే తప్పించుకుని వెళ్ళిందని పరిచారికలు చూసి చెప్పడం. అంటే ఎలా ఉంటుందంటే నిజానికి అక్కడ కథా గమనము అనేది గమనిస్తే కథ సాగుతూనే ఉంది, పాట సాగుతూనే ఉంది, అండ్ ప్రేక్షకులు కూడా చూసేవారికి ఒక రకమైన ఇంట్రెస్ట్, ఆసక్తి కలుగుతూ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా పడవని క్లోజప్లో చూపించినప్పుడు, లాహిరి లాహిరి పాటల్లో సావిత్రి పాడే చరణాన్ని చూపించినప్పుడు సావిత్రి ఫేస్ని ముఖాన్ మీద కెమెరా ఫోకస్ చేసి వెనకాల పడవ కదులుతుంటుంది. ఇప్పుడు మనకి తెలుసు అది ఉట్టిగా పడవను అటు ఇటు ఊపుతున్నారని, కానీ అయినా సరే మనకి నవ్వు రాదు, పాటలో లీనమైపోతాం, తన్మయమైపోతాం. ఆ ఫ్రేమ్ని అలా క్యాప్చర్ చేసి దాన్ని చిత్రీకరించడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సినిమా అనేది ఒక భ్రమ, అది నిజం కాదని మనకు తెలుసు, తెరపై జరుగుతున్నవన్నీ నిజం కావని తెలుసు, కానీ ఆ భ్రమనే నిజమని భ్రమ కల్పించడంలోనే దర్శకుడి ప్రతిభ తెలుస్తుందన్నమాట. ఎలాగైతే సావిత్రి నాగేశ్వరరావు పాత్ర లాహిరి లాహిరి లాహిరిలో పాట అయిపోతున్న మరుక్షణమే తర్వాత శ్రీకృష్ణుడి పాత్రధారి అయిన ఎన్టీ రామారావు రుక్మిణి రావటం, ఆ తర్వాత బలరాముడు రావడం, అంటే పాట ప్రతి ఒక్క పాట అయిపోగానే అంతటితో అయిపోకుండా దాన్ని కొంచెం కొనసాగించి అది ఒక మరపురాని అనుభవంలా తీర్చిదిద్దడంలో మనకి దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఇక ఎస్వి రంగారావు పాత్ర ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఈ బలి 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 దేవా అనేటువంటి పాట సృష్టించడం కూడా ఆ కాలంలో ఆహ్ అనే సినిమా వచ్చి ఈ పడవలో పోతూ తాత్విక పాటలు పాడటం అనేది ఒక ఫ్యాషన్గా మారుతున్న టైంలో ఏదైతే ఆ ట్రెండ్ని మాయాబజార్లో వాడుకుంటూ దానికి ఒక పౌరాణిక టెంట్ ఇచ్చి పాటని కథలో అంతర్లీనంగా అంతర్భాగం చేయడం అనేది మనకు కనిపిస్తుంది. అక్కడ వాళ్ళని ఒకచోటికి తీసుకెళ్తూ సుభద్ర అభిమన్యుల్ని ఒకచోటికి తీసుకెళ్ళమని కృష్ణుడు చెప్తాడు, మరో చోటికి తీసుకెళ్ళమని రథసారథికి చెప్తాడు. ఇదంతా లీల. ఈ లీల తెలిసిన రథసారథి పాట పాడుతూ ఉంటాడు. మనకి తెలుస్తుంటుంది ఇక్కడ ఏదో జరగబోతోంది, వీడు దారి మళ్లించాడు, ఇంకెక్కడికో తీసుకువెళ్తున్నాడు, పో వెనక్కి పో అని వీళ్ళు అరుచుకుంటూ రావటం. ఇలా చూస్తూ పోతుంటే ప్రేక్షకుడు తన సినిమా చూస్తున్నాను అనేటువంటి దాన్ని మర్చిపోయి దానిలో లీనమైపోతాడు, అక్కడ జరుగుతున్న వాటిలో తాదాత్మ్యం చెందుతాడు. ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే అక్కడ మనకి పాత్రధారుల నేపథ్య సంగీతమా లేకపోతే స్క్రిప్ట్ రచయిత అనేది అక్కడ గుర్తుకు రాదు, మనకు కనిపించేది కేవలం సినిమా. ఇక్కడే దర్శకుడు గొప్పతనం కనిపిస్తుంది. సాధారణంగా కొందరు దర్శకులు కొన్ని వాటికి ప్రసిద్ధి పొందుతారు. ఉదాహరణకి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అనే ఆంగ్ల దర్శకుడు ఉన్నాడు. ఆయన ఎలాగంటే సినిమాలో ఎక్కడో చోట కనిపిస్తాడు, దాంతో దృష్టి అంతా ఆయన ఎక్కడ కనిపిస్తున్నాడు అనే దాని మీద పోతుంది అనమాట. ఇది ఒక రకంగా పబ్లిసిటీ స్టంట్ అయినా ప్రేక్షకుడి దృష్టిని మళ్లిస్తుంది. కానీ మన తెలుగులో కేవీ రెడ్డి గారి సినిమాలు చూస్తుంటే మనకి దర్శకుడు గుర్తుకురాడు, అక్కడ సినిమానే కనిపిస్తుంది, సినిమాలో నటీనటులు గుర్తుకురారు, పాత్రలే కనిపిస్తాయి. ఇది అందుకనే ఆయన తీసిన చిత్రాలని కళాఖండాలుగా నిలిచి ఉన్నాయి. ప్రతి ఒక్క దృశ్యం మనము గుర్తు తెచ్చుకుంటాము, ప్రతి ఒక్క దృశ్యము మనకి ఎల్లప్పటికీ గుర్తుంటుందన్నమాట. ఇక్కడే దర్శకుడు ఒక దృశ్యాన్ని ఫ్రేమ్ చేయటం కనిపిస్తుంది. అందుకే కేవీ రెడ్డి సినిమాలో ఈ సీన్ గొప్ప, దిస్ ఈజ్ ఎ గ్రేట్ సీన్ అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే మాయాబజార్ అనగానే తీసుకుంటే ఏ దృశ్యం గొప్పది, మొత్తం సినిమా ఆశాంతం గొప్పది అని తీర్చిదిద్దాల్సి వస్తుంది. కృష్ణుని పాత్రధారి కానీ ఆ మాయా దర్పణం పట్టుకుని సావిత్రి నడుచుకుంటూ వెళ్ళి దానిలో అభిమన్యుడు కనపడటం కానీ ఈ రకంగా అన్నమాట. ఎలా ప్రతి ఒక్క దృశ్యాన్ని ఒక కళాఖండంలా తీర్చిదిద్దడం అనేది కేవీ రెడ్డి గారి సినిమాల్లో చూడొచ్చు మనం. ముఖ్యంగా ఇందుకు మాయాబజార్ ప్రధాన దృష్టాంతం. సో ఈ రకంగా మనం గ్రేట్ డైరెక్టర్స్ గ్రేట్ సీన్ అనుకుంటే గ్రేట్ సీన్స్ కాదు, మనం గ్రేట్ ఫిలిమ్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సినిమాలో ప్రతి ఒక్క దృశ్యం గొప్పగా ఉండటంలోనే దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. ఇది గొప్ప, ఇది తక్కువ, ఈ సీన్ కొంచెం విసుగొస్తోంది అనుకునే ఛాన్సే లేదు. మాయాబజార్లో ప్రతి ఒక్క దృశ్యం చివరికి ఎస్వి రంగారావు మధురలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక చిన్న బ్రాహ్మణుడు ఒక మూల కూర్చుని అటు నేనే అనటము, ఘటోత్కచుడి మాయలు కూడా అతని మీద పని చేయకపోవడం, అలా ఒక దృశ్యం గుర్తొచ్చి రాగానే మనకి కథ మొత్తం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇక్కడే ఒక సినిమాలో స్క్రిప్ట్ని ఎంచుకోవటం, ఆ స్క్రిప్ట్ని తెరకెక్కించడంలో ప్రేక్షకుల నాడి పట్టుకుని పాత్రల్ని లార్జర్ దాన్ లైఫ్ చేస్తూ కూడా సినిమాలో అంతర్లీనం చేయడం అనేది మనం కేవీ రెడ్డి గారి సినిమాలో చూడొచ్చు. ఇది పాతాళ భైరవులోనూ కనిపిస్తుంది, ఇదే మాయాబజార్లోనూ కనిపిస్తుంది. తర్వాత కేవీ రెడ్డి గారి మరో సినిమా జగదేక వీరుని కథ. జగదేక వీరుని కథలో కూడా ఇది గొప్ప దృశ్యం, ఈ దృశ్యం కొంచెం బోర్ వస్తుంది అనటానికి లేదు, ఏమి హాయిలే హలా అన్నా సరే. అండ్ జగదేక వీరుని కథలో మ్యాగ్నమ్ ఓపస్ లాంటి పాట మనకి పాటకి దృశ్యాన్ని నిజానికి ఆ దృశ్యం కోసం పాట కోసం దృశ్యం మనకి
అర్థం కాని సన్నివేశం అనమాట. రాయిని కరిగించడం. అంతకుముందు బైజూ బావరా అనే హిందీ సినిమా లోపల రాయిని కరిగించడానికి పోటీ పడతారు ఇద్దరు సంగీత విద్వాంసులు, తాన్సేను, బైజూ బావరా. సో సరిగ్గా ఆ దృశ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోటీ లేదనమాట. ఆ రాయిని కరిగించితే అతని ద్వారా లభించేటువంటి వరం కావాలి హీరోకి. హీరో కూర్చుంటాడు. ఒకే హీరో పలు రూపాలుగా మారి రకరకాల సంగీత వాయిద్యాలతోటి ఒక మహాద్భుతమైన పాటను పాడతాడు, శివశంకరి శివానంద లహరి అని. మర్చిపోలేము. అద్భుతమైన దృశ్యమా? అంతే, ఇక దానికి తిరుగులేదు. సో ఈ రకంగా ప్రతి ఒక్క దృశ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం మనం కేవీ రెడ్డి గారి ప్రతి సినిమాలోనూ చూడొచ్చు అనమాట. దీనికోసం మనకు దర్శకుడి లోపల సంపూర్ణమైన అవగాహన, సినీ మాధ్యమంలో ఉన్నటువంటి అన్ని రంగాలపైన సంపూర్ణమైన అవగాహన ఉండటము, సంపూర్ణమైన పట్టు ఉండటమే కాదు, ప్రేక్షకుల మీద అపారమైన నమ్మకం ఉండటం అనేది మనము పాతకాలం నాటి దర్శకులు గ్రేట్ డైరెక్టర్స్గా మనం పరిగణించేటువంటి హెచ్ఎం రెడ్డిలో కానీ, కేవీ రెడ్డి గారిలో కానీ, బిఎన్ రెడ్డి గారిలో కానీ, ఎల్వి ప్రసాద్ గారిలో కానీ, వేదాంతం రాఘవయ్య గారిలో కానీ చూడొచ్చు అనమాట. అంటే ఇది ప్రేక్షకులకు అర్థమవుతుందా, ప్రేక్షకులు ఇది మెచ్చరు, వారి స్థాయికి ఇది ఎక్కువ అయిపోతుంది అనేటువంటి ఒక చిన్న చూపు ఆనాటి కళాకారుల్లో, ఆనాటి దర్శకుల్లో లేదు. అందుకనే ఆనాటి సాహిత్యం చూసినా, దృశ్యాల్ని ఫ్రేమ్ చేయడం చూసినా, దృశ్యాల్ని చిత్రీకరణ చూసినా, స్క్రిప్ట్ని డెవలప్ చేసిన విధానం చూసినా సరే ఒక ప్రేక్షకుల పట్ల అపారమైన గౌరవం కల్పిస్తుంది. మంచి సినిమాని, మంచిగా ఒక నాణ్యమైనటువంటి సినిమాని అందిస్తే ప్రేక్షకులు తప్పకుండా దాన్ని మెచ్చుతారు, తప్పకుండా దాన్ని ఆదరిస్తారు అనేటువంటి ఆలోచన ప్రతి ఫ్రేమ్లో, ప్రతి రంగంలో, ప్రతి చోట కనిపిస్తుంది అనమాట. వారు పాటలు రాయడంలో కానీ, స్క్రిప్ట్ రాయడంలో కానీ, సంభాషణలు రాయడంలో కానీ ప్రతి ఒక్క చోట కనిపిస్తుంది. జగదేక వీరుని కథ లోపల ఈ దృశ్యం ఏదైతే ఉందో, శివశంకరి శివానంద లహరి అన్నది, ఇప్పుడు చూస్తే ఆ రాయి కరగటం ఉట్టి కదిలించినట్టు మనకు అనిపించేస్తుంది, కానీ నవ్వు రాదు. ఆ పాట సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాసముద్రంలో మనం ఆనంద సముద్రంలో ఓలలాడుతూ ఉంటాము, అన్నీ మర్చిపోతాం. ఇక్కడే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది అనమాట. తన పరిమితమైన సాంకేతిక ప్రజ్ఞ ఏదైతే పరిమితమైనా సరే దాన్ని అనేక ఇతర అంశాలలో సృజనాత్మకతని చూపించడం ద్వారా ఆ పరిమితుల వైపు దృష్టిని పోనీయకుండా మనకి కనిపిస్తుంది. అలాగే మాయాబజార్లో ఘటోత్కచుడి వివాహ భోజనంబు పాట దృశ్యం ఉంటుంది, మహాద్భుతం. ఆ పాటలో కూడా మీరు గమనిస్తే పాటతోటి దృశ్యం అయిపోదు. సాధారణంగా మనకి ఎలా ఉంటుంది, హీరో హీరోయిన్లు వెళ్తారు, తోటలో పాటలు పాడుకుంటారు, అక్కడికి ఆ సీన్ అయిపోయి వేరే సీన్కి వెళ్ళిపోతాం. కానీ మాయాబజార్లో ఏ ఒక్క సీను మీకు, ఏ ఒక్క పాట తర్వాత దృశ్యం అలా ఉండదన్నమాట. ఈ వివాహ భోజనం పాట పాడుతున్నంతసేపు అక్కడి నుంచి ముగ్గురు వాడు చూస్తూ ఉంటారు. అహా కిమ్ కిహా అని మొత్తం అన్నింటినీ సృష్టించిన వారు ముగ్గురు అనుచరులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పాట అయిపోయిన తర్వాత ఆయన అన్నీ ఖాళీ చేసి పడేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఈ కౌరవుల తరఫు వారు వచ్చి చూసి, అయ్యో ఇవన్నీ ఏమైపోయినాయి శర్మ శాస్త్రి అనుకుంటూ వారు వెళ్ళిపోతారు. రాగానే మళ్ళీ అంటే ఇది ఒక కొనసాగింపు సాగుతుంది అనమాట. పాట అయిపోయిన తర్వాత దృశ్యం కొనసాగింపు సాగుతోంది, ప్రేక్షకుడిలో ఒక ఆనందం కలుగుతుంది. దీంతో పాట ప్రభావము ద్విగుణీకృతం అవుతుంది, దృశ్య ప్రభావం త్రిగుణీకృతం అవుతుంది, సినిమా ప్రేక్షకుడి మధ్యలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అందుకే ఈనాటికి కేవీ రెడ్డి తీసిన సినిమాల్ని ఒక్కసారి చూస్తే తనివి తీరదు, ఒక్కసారి చూసినా గుర్తుండిపోతాయి. దీనికి మాయాబజారు, జగదేక వీరుని కథ ఇలాంటి సినిమాలు చాలా అద్భుతమైన నిదర్శనాలు. ఇక బిఎన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే 2 సినిమాలు ప్రధానంగా మనం బిఎన్ రెడ్డి గారి 3 సినిమాల గురించి చెప్పుకోవచ్చు. ఒకటి స్వర్గసీమ, రెండవది మల్లీశ్వరి, మూడవది బంగారు పాప. ఈ 3 సినిమాలు మీరు గమనిస్తే ఇక్కడ ఎటువంటి ఇమేజ్ని మనము బిఎన్ రెడ్డి గారు ఇలాంటి సినిమాలే తీస్తారు అని మనం నిర్ధారించడానికి వీల్లేదు, ఒక ముద్ర వేయడానికి వీల్లేదు. బిఎన్ రెడ్డి గారు ఎలాంటి సినిమాలు తీస్తారంటే అత్యుత్తమమైన సినిమాలు, ఉత్తమమైన కళా విలువలతో నాణ్యమైన సినిమాలు తీస్తారు. ప్రేక్షకుల పట్ల అపారమైన గౌరవాన్ని చూపిస్తూ ప్రేక్షకుల స్థాయిని పెంచేటువంటి సినిమాలు తీస్తారు. తమ ఉన్నతమైనటువంటి స్థాయిని ప్రదర్శిస్తారు తమ సినిమాల ద్వారా అని చెప్పవచ్చు అనమాట. సో స్వర్గసీమలో కూడా మనం గమనిస్తే సినిమా మొత్తం ఒక యూనిట్ లాగా సాగుతుంది. మీరు గమనిస్తే ప్రఖ్యాత దర్శకులు తీసిన ఏ సినిమా అయినా సరే ఏ దృశ్యానికి ఆ దృశ్యం విడివిడిగా చూసినా అద్భుతంగా ఉంటాయి, కానీ ఈ దృశ్యం గొప్ప అని చెప్పలేము. సినిమా మొత్తం ఒక యూనిట్ లాగా, ప్రతి దృశ్యం మరో దృశ్యానికి సంబంధం ఉండి ఒక యూనిట్ లాగా నిలబెడతాయి. ఇక స్వర్గసీమలో నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చిన దృశ్యం ఏంటంటే భానుమతికి నాగయ్యకి మధ్య జరిగిన కన్ఫ్రంటేషన్ దృశ్యం. ఈ స్వర్గసీమలో కూడా క్యారెక్టరైజేషన్ కానీ, దృశ్యాలని ఫ్రేమ్ చేయడం కానీ, అంత ఆనందంగా ఉన్న సంసారం దెబ్బతినటం కానీ, ఇవన్నీ చాలా అద్భుతంగా బిఎన్ రెడ్డి గారు చిత్రీకరించారు. ఇక మల్లీశ్వరి సినిమా దగ్గరికి వస్తే మల్లీశ్వరి కూడా ఒక మేక్ బిలీవ్ సినిమా. ఈ మేక్ బిలీవ్లోనే ఎంత అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిలో కూడా మీరు పాటల
సృజన చూస్తే, పాటల చిత్రీకరణ, పాటలకి ఎంచుకున్న సందర్భాలు చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా మనసున్న మల్లెల మాలలుగానే పాట, ఆ పాటని రచించిన విధానము, లేకపోతే పాటను చిత్రీకరించిన విధానం హాయిగా రాత్రిపూట ప్రేయసి అలల కొలనులు సరసన ఒడ్డున కూర్చుని తన రాబోయే ప్రియుడి కోసం ఎదురు చూస్తూ మనసున్న మల్లెల మాలలుగానే అని పాడుకుంటూ ఉంటే ఇక రొమాన్స్కి అంతకు మించి నిర్వచనం లేదనిపిస్తుంది. ఆ దృశ్యం ఏదైతే ఉందో, ఆ ఫ్రేము, దాన్ని మించిన నిర్వచనం ఇంకా సినిమాలో లేదని స్పష్టంగా మనం బల్లగుద్ది మరీ చెప్పవచ్చు అనమాట. సో ఇలాంటి దృశ్యాల్ని ఫ్రేమ్ చేయడంలోనే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. మనం ముందే అనుకున్నాము, పాటలు అనేవి నిజానికి నిత్య జీవితంలో మనం పాటలు పాడుకోము. నిత్య జీవితంలో అప్పటికప్పుడు పాటలు పాడుకున్నా సరే వెనకాల నుంచి వాయిద్యాలని రావటం ఇదంతా కుదరదు. కాబట్టి పాటలు అనేవి నిజంగా సినిమాలు నిజం అనే భ్రమపట్టంలో అడ్డొస్తాయి. ఒక్కసారి ఇది సినిమా, నిజ జీవితం కాదు అని మనకి తెలుపుతాయి. కానీ ఎప్పుడైతే ప్రతిభావంతుడైన దర్శకుడు పాటలు ఎలాంటి సందర్భాలు ఎంచుకుంటాడంటే అవి సినిమాలో అంతర్భాగం కావటమే కాదు, ఆ పాటలు లేకుండా ఆ సినిమాలను చూడలేము. ఆ పాటలు లేకపోతే, పాటలు తీసేస్తే సినిమాలు నడవని పరిస్థితి వస్తుంది. అంతేకాదు ఆ పాటలు దృశ్యాలైపోయి చిరస్మరణీయ దృశ్యాలయ్యి మనకి మదిలో గుర్తుకు వచ్చి మాటిమాటికి మనకి అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట. అలాంటిది మనసున మల్లెల మాలలుగానే పాట దృశ్యాన్ని చిత్రీకరించడం, అతను తన ప్రియుడి కోసం ఎదురు చూస్తూ ఆ పాటలో పలికించినటువంటి భావాలు, అత్యున్నతమైనటువంటి భావాలు, పదాల వాడకము, ఇది ఒక మరపురాని దృశ్యంగా మారుస్తాయి. మరొక కీలకమైన సన్నివేశం ఉంటుంది మల్లీశ్వరిలో. అది వర్షం పడుతుంటే గుహలో తలదాచుకుంటే ఉంటే పిలిచిన బిగుబట అనే పాట. ఈ పాట కోసం ఏర్పరిచిన దృశ్యం కూడా నిజానికి పాటలో వినిపించేటువంటి వాయిద్యాలు గుహలో పాడుతుంటే రావు, మనకి వినపడవు. కానీ మనకు అది గుర్తుకు రాదు. అక్కడ ఆ దృశ్యం అంతా పిలిచిన బిగుబట అని పాట పాడటం, ఆమె నృత్యం, మక్క నుంచి తిమ్మరుసు, కృష్ణదేవరాయలు చూడటం. అంటే ఏంటంటే ఒక పక్క పాట సాగుతున్నా మన దృష్టిని ఇక్కడ పాట అసంబద్ధము, ఇలా పాట పాడటం, వెనకాల వాయిద్యం, అనేక కళాత్మక దర్శకులు, ఎవరైతే మనం కళాత్మక దర్శకులుగా ముద్ర వేసి వారిని గౌరవిస్తామో వారు సినిమాలో పాటలు ఉండటాన్ని నిరసిస్తారు. పాటలు లేని సినిమాలను తీయాలి, ఎవరైనా పాటలు పాడటం అనేది నిజం కాదు అని ఇటువంటి సాంగ్ అండ్ డాన్స్ సినిమాలని, మన సినిమాని చాలా చిన్న చూపు చూస్తారు ఇతర విదేశీయులు కూడా. కానీ ఈ సాంగ్ అండ్ డాన్స్ని సినిమాల్లో అంతర్భాగం చేసి అసలు సాంగ్ అండ్ డాన్స్ ఆ సందర్భంలో రావటం అసందర్భం, ఇది కుదరదు అనేటువంటి భావననే మనం కలగనీయకుండా ఆ పాటల కోసమే సినిమాల వైపుకు మనల్ని మళ్ళీ వెళ్ళేట్టు చేయటము, ఆ పాటల ద్వారా సినిమాలు చిరంజీవులుగా మన మనస్సులో నిలిచి ఉండటానికి ఈ ప్రతిభావంతులైన దర్శకులు తమ ప్రతిభ ద్వారా సాధ్యం చేశారన్నమాట. దీనికి ముఖ్య ఉదాహరణ మల్లీశ్వర్లో ఈ పిలిచిన బిగువట్రా పాట. ఆ తర్వాత వీళ్ళు ఎడ్లబళ్ళలో పోతూ పాడుకునే పాట, అదిగో నల్లని మబ్బులు గుంపులు అనుకుంటూ. సో ఈ రకంగా ఏంటంటే సందర్భాలు, పాటల్ని సాధారణంగా పల్లెవాళ్ళు ఇలా ప్రయాణాలు చేస్తూ పాటలు పాడుకుంటూ ఉంటారు. అలాంటి దృశ్యాన్ని అక్కడ తీసి ఆ దృశ్యాన్ని చిత్రీకరించడం, అక్కడ పాట పెట్టడం, అంటే పాటకి సందర్భాలు ఎలా ఉండాలి అనేటువంటి వాటికి పాఠ్యపుస్తకాలు అన్నమాట. కేవీ రెడ్డి గారి సినిమాలు, బిఎన్ రెడ్డి గారి సినిమాలు మన భావితరాల కోసం వాళ్ళు పాఠ్యపుస్తకాలు ఏర్పాటు చేశారు. ఒక సినిమా గ్రామర్ ఏర్పాటు చేశారనమాట. సో పాటని సినిమాలో అంతర్భాగంగా చేస్తూ పాటను ఒక ప్రత్యేక దృశ్యంలాగా తీర్చిదిద్ది, మరపురాని దృశ్యంలాగా తీర్చిదిద్దడం అనేది మనం పాతకాలం నాటి ప్రతిభావంతులైన దర్శకులు, గ్రేట్ డైరెక్టర్స్లో చూడొచ్చు. ఇందుకు ఇక మరొక మనం చెప్పుకోవాల్సిన దర్శకుడు ఎల్వి ప్రసాద్. షావుకారు సినిమా ద్వారా కథానాయికకు ఆ సినిమా ఇంటి పేరే అయిపోయింది. అండ్ ఎల్వి ప్రసాద్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే సినిమా మిస్సమ్మ. ఇక మిస్సమ్మ సినిమా అనేటప్పటికీ మళ్ళీ అదొక కళాఖండం. ఈ దృశ్యం గొప్పనా, ఆ దృశ్యం గొప్పనా అనటానికి లేదు. అక్కడ సావిత్రి బాగా నటించిందా, జమున బాగా నటించిందా, ఎన్టీ రామారావా, నాగేశ్వరరావా అని. ఇప్పుడు ఇక్కడ మనం ఒక చిన్న చమత్కారం చేయొచ్చు. కేవీ రెడ్డి ఎల్వి ప్రసాద్ గారి మిస్సమ్మ హిందీలోకి తర్జుమా అయింది. హిందీలో నటీనటులని, వాళ్ళ నటనని, హిందీ సినిమాని తెలుగు సినిమాని పోలిస్తే తెలుగు సినిమాలో ప్రతి దృశ్యాన్ని, గ్రేట్ సీన్స్ని ఎలా మన వాళ్ళు క్రియేట్ చేశారు. ఇవే దృశ్యాలు హిందీలో కూడా ఉన్నాయి. కానీ తెలుగులో అలరించినంతగా హిందీలో మనని ఈ సినిమా అలరించదు. ఎందుకంటే ఇక్కడ దర్శకుడి ప్రతిభ ఎక్కడ తెలుస్తుందంటే తగిన పాత్రకు తగిన పాత్రధారిని ఎన్నుకోవటం. మిస్సమ్మలో నాగేశ్వరరావు అనగానే మనకు మరపురాని దృశ్యాలు రెండు గుర్తొస్తాయి. ఒకటి మచ్చ కోసం వెతకడం, తర్వాత దీన్ని అభాసుపాలు చేశారు, తర్వాత లేడీస్ టైలర్ లాంటి సినిమాలో దాన్ని పక్కన పెడితే ఈ నాగేశ్వరరావు పాత్ర డిటెక్టివ్, ఆ డిటెక్టివ్ మచ్చ కోసం వెతకడం అనేది ఒక మరపురాని దృశ్యాల్లోకి వస్తే, ఇంకోటి నాగేశ్వరరావు సంగీత సాధన తలుచుకుంటే మనం నవ్వకుండా ఉండలేము. ఇది తెలుగులో పండినంతగా హిందీలో పండదు. కారణం ఏంటంటే నాగేశ్వరరావుకి పాటలు పాడటం రాదు,
ఆయన వాయిస్ అంతగా బాగుండదు, సంగీతం రాదు. కాబట్టి ఎదుటి వ్యక్తి సంగీతం పాడుతూ ఉంటే ఈయన అపస్వరాల్లో పాడితే మనం శుభ్రంగా ఎంజాయ్ చేస్తాం. చాలా గొప్ప దృశ్యం. ఈ దృశ్యంలో మరో చమత్కారం ఏంటంటే, ఓ పక్క నాగేశ్వరరావు పాటలు పాడటానికి తంటాలు పడుతూ ఉంటే మరో పక్క ఎన్టీ రామారావు పాత్ర ఆ వైపు చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎన్టీ రామారావుకి నాగేశ్వరరావుకి సినిమాలో ఒక రకమైన రైవల్రీ. సో పాటలు పాడాలంటే ఇతను ఎన్టీ రామారావు తన వైపు చూస్తున్నాడా అని. సో ఆ దృశ్యాన్ని ఒక అద్భుతమైన హాస్య దృశ్యం. ఇక్కడెక్కడా వెకిలితనం లేదు, ఎక్కడా ఒకరిని కించపరచడం లేదు. కేవలం వ్యక్తుల పాత్రల వ్యక్తిత్వాల ద్వారా, పాత్రల మధ్య ఉన్నటువంటి వ్యక్తిత్వాల వల్ల జనించినటువంటి సంఘర్షణల ద్వారా హాస్యాన్ని సృష్టించడం అనేది మనకి ఈ దృశ్యంలో కనిపిస్తుంది. ఎలాగైతే సావిత్రి పాట నేర్పిస్తూ మీకు మీరే మాకు మేమే అనగానే నాగేశ్వరరావు పాటను అందుకోవటం, అపస్వరాలతో పాడటం, మధ్యలో ఆపేసి వెనక్కి తిరిగి ఎన్టీ రామారావు వైపు చూడటం, సావిత్రి పాత్ర అతన్ని చూడొద్దని హెచ్చరించటము, చూసి చూడనట్టు పుస్తకాన్ని అప్పుడప్పుడు తొలగి చూడటం. అంటే ఒక్కసారి చూడగానే మనం జీవితాంతం మర్చిపోలేనటువంటి హాస్యం అది. ఈ హాస్యం ఎక్కడి నుంచి వస్తుంది? నటీనటుల్లోంచి వస్తుందా, లేకపోతే ఆ సందర్భం నుంచి వస్తుందా, స్క్రిప్ట్లోంచి వస్తుందా, డైలాగ్లోంచి వస్తుందా అంటే వీటిల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్న హాస్యాన్ని ఒక మరపురాని స్థాయిలో ప్రదర్శించేటువంటి ఒక సింఫోనీలాగా సృష్టించిన దర్శకుడి సృజనలోంచి వస్తుంది అని మనం చెప్పవచ్చు అనమాట. ఇదే హిందీలో ఎందుకు అంతగా పండలేదంటే, హిందీలో నాగేశ్వరరావు పాత్రని కిషోర్ కుమార్ ధరించాడు. కిషోర్ కుమార్ స్వతహాగా గాయకుడు. సో గాయకుడు కాబట్టి ఆయన అపస్వరంగా పాడినా అది కూడా అద్భుతమైన సంగీతంలాగా వినిపిస్తుంది. అది కూడా మనకి శ్రవణానందకరంగానే ఉంటుంది. అందుకని తెలుగులో పండినంతగా మిస్సమ్మలో ఈ హాస్య సన్నివేశం హిందీలో పండదు. ఇక్కడే మనం దర్శకుడి ప్రతిభని గమనించవచ్చు. ఒక పాత్రని ఎంచుకుంటే ఆ పాత్రకి తగ్గ ఒక నటుడిని ఎంచుకోవడంలోనూ, ఆ పాత్రకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తెలుసుకుని దానికి తగ్గ నటుడిని ఎంచుకోవడంలోనే మనం దర్శకుడి ప్రతిభని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది హిందీ మిస్సమ్మ, తెలుగు మిస్సమ్మల్ని పోలిస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది. గమనిస్తే మీనా కుమార్ లాంటి మహానటి తెలుగులో సావిత్రిని అనుకరించింది. ఎందుకంటే ఇక ఆ పాత్ర సావిత్రి తప్ప మరొకరు చేయలేరు. అలా మనకి స్థిరపడిపోతుంది అనమాట. సో ఇలాగా ఒక దృశ్యాన్ని ఫ్రేమ్ చేయడం, ఆ దృశ్యంలో వాళ్ళు నడుచుకుంటూ రావడం, మూతి తిప్పడం, కోపంగా చూడటం, ఇవన్నీ గమనించి దర్శకుడు ప్రేక్షకుల దృష్టిని దాని మీద ఒక వెళ్ళేట్టు దృశ్యాన్ని ఫ్రేమ్ చేయడము అనే దాని మీదనే సినిమా యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. అది ప్రేక్షకులని అలరించడం ఆధారపడి ఉంటుంది. ఇక మిస్సమ్మలో పాటల చిత్రీకరణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిస్సమ్మలో హాస్య సన్నివేశం, ప్రతి ఒక్క సన్నివేశం హాస్యమే అయినా సరే, ఈ నాగేశ్వరరావు సంగీతం నేర్చుకోవటం అనేది మాత్రం ఎన్నటికీ మరపురానటువంటి దృశ్యంలా మిగిలిపోతుంది. అయితే ఇమేజ్ దర్శకుడికి ఇక్కడ ఏ ఇమేజ్ ఇస్తాం మనం? ఎల్వి ప్రసాద్ గారికి మిస్సమ్మ ద్వారా ఇమేజ్ ఇస్తామా, షాహుకారు సినిమా ద్వారా ఇస్తామా అంటే, ఇమేజ్కి లోబడి దర్శకుడు కళాకారులు ఇమేజ్కి లోబడి తమ కళను సృష్టిస్తున్నారు అంటే అది ఆత్మవంచనే అనమాట. ప్రేక్షకులు నేను నా ఇమేజ్కి భిన్నంగా ఉంటే ఆదరించరు అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలం తమ సృజనాత్మక రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడేటువంటి ఒక సాకు అని. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గ్రేట్ డైరెక్టర్స్కి ఎవరు ఒక ఇమేజ్కి లొంగరు. కేవలం వాళ్ళకున్న ఏదన్నా వాళ్ళకు ఒక ముద్ర వేయాలంటే అత్యుత్తమ స్థాయి సినిమాలను రూపొందిస్తారు అనేటువంటి ముద్ర తప్పించి మరొక కేటగిరీలో వారిని మనం కేటగరైజ్ చేయలేము. ఎల్వి ప్రసాద్ని కానీ, బిఎన్ రెడ్డి గారిని కానీ, కేవీ రెడ్డి గారిని కానీ వీరెవరిని మనం ఇలాగ కేటగరైజ్ చేయలేము. అయితే అలాగ కేటగరైజ్కి ఒక వర్గీకరణకు లొంగి కూడా అత్యద్భుతమైన రీతిలో సినిమాను రూపొందించిన వారు కమలాకర కామేశ్వరరావు గారు. కమలాకర కామేశ్వరరావు గారికి పౌరాణిక సినిమాల్ని దర్శకత్వం వహించడం పెట్టింది పేరు ఆయన. ఇక ఆయన పౌరాణిక సినిమాలని ఎంతో గొప్పగా రూపొందిస్తారు. పాండురంగ మహత్యం కానీ, బాలభారతం కానీ ఇలాంటి సినిమాలు చూస్తే ఆ పౌరాణిక పాత్రల్ని అర్థం చేసుకుని వాటి మీద ఒక గౌరవంతో సినిమాని రూపొందించినట్టు కనిపిస్తుంది. కమలాకర కామేశ్వరరావు గారి దర్శక ప్రతిభ మనకు పాండురంగ మహత్యంలో 2 అంశాల ద్వారా మనం గుర్తుపట్టవచ్చు. ఆ 2 అంశాలు చాలు. ఇక దర్శకుడికి తన ప్రతిభ మీద ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటే కానీ రూపొందించినటువంటి దృశ్యాలవి. అమెరికా నుంచి కనకరాజు గారు కాల్లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి కస్తూరి గారు, బాగున్నారా? ఎక్సలెంట్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా దాదాపు అదే పరిస్థితిలో ఉన్నాను మీ ప్రోగ్రామ్ వింటూ. చెప్పండి, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. ఐ మీన్ ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్. నిన్న 8 గంటల నుంచి టోటల్ ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రోగ్రామ్ విన్నాను ఇప్పటి వరకు. అంటే ఆల్మోస్ట్ 12 గంటల సేపు వింటాను. సో మీకు ఒక అవార్డు తప్పకుండా ఉంటుంది. నేను తీసుకుంటాను, గ్యారంటీ. నేను ఏం మాట్లాడదాం అనుకున్నానంటే అండి, మీరు చెప్పే దాంట్లో ఇది
ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ కానివ్వండి, నేను ఇప్పుడు 40, నా ఏజ్ గ్రూప్ లేకపోతే 30s. నా ఏజ్ గ్రూప్ ఎంత అనుకుంటున్నారండి? ఏంటండి నా ఏజ్ గ్రూప్ ఎంత అనుకుంటున్నారు? తెలియదండి, ఎంతైనా కానివ్వండి. Okay. అంటే అట్లీస్ట్ మీరు 30 to 40 మధ్యలో లేకపోతే 45 మధ్యలో ఉంటారనుకుంటున్నాను. బహు కృతజ్ఞతలు నా వయసు తక్కువగా అంచనా వేసినందుకు. సరే 50 అనుకోండి. చెప్పండి. మనం ఈ సినిమాలు మన అదృష్టం ఏంటంటే, మన అదృష్టం అని నేను అనను, వీ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు ఇవన్నీ చూడటానికి అవకాశం దక్కింది మనకు. అవునండి. ఈ పాతాళ భైరవి చూసే అవకాశము నాకు దక్కింది. ఎందుకంటే నేనున్న టైంలో ఆ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా టీవీలో వచ్చింది, అది నేను చూశాను. నాకు వేరే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడు మా పిల్లలకి నేను ఎప్పుడన్నా ఈ సినిమాలు పెడితే బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి మొహం తిప్పేసి పక్కకు పెట్టేస్తున్నారు. ఇప్పుడు నా వేరే ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ అంటే, ఈ సినిమాలు మన తర్వాత ఏమవుతాయి ఇప్పుడు అంటే జస్ట్ అద్దాలో పెట్టి అప్పుడప్పుడు ఒకసారి, ఇప్పుడు మనం తరంగా ప్రోగ్రామ్ ఒకటి వచ్చి మీరు మహాభద్ర గురించి చెప్పారు, రేపు దూరదర్శన్ ఉండదు, రేపు ఉండదు, దూరదర్శన్ ఉండదు, తర్వాత ఈ టీవీలో కూడా ఇవి రావు. అంటే ఈ గ్రేట్ డైరెక్టర్స్ ఇంతటితో మిగిలిపోతారు అంతేనా, కాలంలో కలిసిపోతారు. నిజానికి జనరేషన్ కి అయితే ఉండదు. ఉంటుందండి. ఇప్పుడు ఎలాగంటే ఒక ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది ఏంటంటే, మనం ఈ ప్రపంచం ఎలా అంటే ఒక రిలే పరుగు పందెం లాంటిది. మన తర్వాత తరానికి మన తరంలో సంబంధించినటువంటి వాటిని అందించి వెళ్తూ ఉంటే వారు వాటిని అందిపుచ్చుకుంటారు. నిజానికి ఇప్పుడు ఏదైతే మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడమని అంటున్న వారే ఒక 5-6 ఏళ్ల తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తారు, మన కళాత్మక విలువల్ని గుర్తిస్తారు, వాటిని మెచ్చుకుంటారు. ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒకప్పుడు సైకిల్ పాటలు చిన్నప్పుడు విని అబ్బా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు సైకిల్ పాటలు అద్భుతం అనిపిస్తున్నాయి. సో అలాగా వారు ఎదుగుతున్న కొద్దీ ఈ వీటిలో ఉన్నటువంటి గుర్తిస్తారు. ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి సినిమాలను వారికి అందుబాటులో ఉంచడం. అందుబాటులో ఉంచాలి. ఇవాళ చూస్తారు, వాళ్ళకి నచ్చదు, పక్కన పడేస్తారు, మళ్ళీ ఏదో మూడ్లో ఉన్నప్పుడు చూస్తారు, అప్పుడు వాళ్ళు వీటిని గ్రహిస్తారనమాట. సో ఇలాంటి సినిమాలు మన దగ్గర ఏమవుతుందంటే మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు పాత సినిమాలో గొప్ప సినిమాల గురించి మనం చర్చించుకోకపోవడం వల్ల, పాత సినిమాల గొప్పతనం మన తర్వాత తరానికి వివరించకపోవడం వల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా అవి విస్మృతిలో పడుతున్నాయి. విస్మృతిలో పడటం అనేది ష్యూర్ డెత్ లాంటిది అనమాట. కాబట్టి మనం వాటి గురించి చర్చిస్తూ ఉండాలి. చర్చిస్తూ ఉంటే ఎక్కడో అసలు ఇంత మాట్లాడుతున్నారు, ఏముందో దానిలో ఒక్కసారి చూస్తారు, ఒక్కసారి చూస్తే దే విల్ బి హుక్డ్. ఓకే, బాధ్యత మన స్వార్థపరులాగా ఇంతటితో వీటి గురించి చెప్పుకుంటూ ఆపేయకుండా నెక్స్ట్ పాస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే లేకపోతే అయిపోతుంది. అదే మందార మకరంద మాధుర్యమున తేలు మధుపము ఓవునే మదనములకు అంటారు. అయితే ఈ తరానికి మందార మకరంద మాధుర్యాన్ని చూపించాలి. మనం చూపిస్తే అప్పుడు వారు మీ మధుపాల జోలికి పోరు. మనం చూపించినంత మటుకు వాటి జోలికే పోతూ ఉంటారు. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. నమస్తే అండి, నా పేరు సుబ్బారావు, నేను కొలంబస్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అండి? కొలంబస్ అండి. కొలంబస్ నుంచి సుబ్బారావు గారికి నమస్కారం, స్వాగతం. చెప్పండి, ఎలా ఉంది మా కార్యక్రమం? చాలా బాగుందండి. నేను కేవీ రెడ్డి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అండి. ఏమండి? కేవీ రెడ్డి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అండి. మన అందరి ఫేవరెట్ డైరెక్టర్ అండి. అసలు అంటే కేవీ రెడ్డి గారి డైరెక్షన్ ఏంటంటే ఇంకా మాయాబజార్ క్లాసిక్ అనుకోండి. అసలు అంటే టెక్నికల్ గా చూసి మీరు అంటే ఇప్పుడు ఎలాగో జగదేకవీడు, అతను జగదేకవీడిని సినిమాకి చెప్పారు కానీ అందులో శివశంకరి పాట అప్పుడు అంతమంది ఎన్టీఆర్ ని క్రియేట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిద్యం వాయిస్తున్నప్పుడు ఒకరికేసి ఒకరు చూసుకుంటాను మధ్యలో. అవును, మీకు పాట గుర్తుంటే తప్పకుండా మర్చిపోగలమా? ఐ కాంటాక్ట్ కరెక్ట్ గా ఉంటుంది. ఐ కాంటాక్టే కాకుండా అంటే ఇంకోసారి చూసినట్టు అక్నాలెడ్జ్ చేస్తూ, ఓకే నువ్వు బాగా పాడుతున్నావు, నేను తమస్ బాగా పడుతున్నావు, అక్నాలెడ్జ్మెంట్ చేస్తారండి. ఎలాగైతే శాస్త్రీయ సంగీత గాయకుడు పాడుతుంటే ఇతర విద్వాంసులు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ బాగుంది అనుకుంటారు, అది మనకు అక్కడ కనిపిస్తుంది. ఐ కాంటాక్ట్ ప్లస్ అంటే ఒకరికొకరు ఏ టైంలో చేయాలి, ఏ టైంలో అంటే ఎంకరేజ్ చేసుకోవాలి, బ్రహ్మాండం అండి. అసలు ఆ టెక్నికల్ గా అంటే ఫ్లాలెస్, అది ఫ్లాలెస్. కరెక్ట్ ఇస్ ద ఫ్లాలెస్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. అసలు అంటే అదే తర్వాత అంటే ఇంకో దానవీర సూర్యకర్ణలో ఎన్టీ రామారావు అలాగే అంటే ఇప్పుడు దుర్యోధన కృష్ణుడి కింద కర్ణుడి కింద ఒక సీన్ లో ఇద్దరు పక్క పక్క నడుస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అంటే కృష్ణుడేమో అలా కాదు, నువ్వు పాండవుల తాలూ వైపు రావాలి అన్న టైప్ లో చెప్పడం కోసం ఐ కాంటాక్ట్ మిస్సింగ్ అండి అక్కడ. అసలు అంటే ఒకరు గాలిలో చూసి మాట్లాడుకుంటారు పక్క పక్క నడుస్తూ కూడా. మీకు కూడా దానవీర సూర్యకర్ణలో పండుకి దారం కట్టి లాగడం పై కనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ మీకు ఒకటి మాట అండి, అదే ఒక పెద్ద మనుషులు తీసుకున్నా, భక్త పోతను తీసుకున్నా సరే, గుణసుందరి కథ తీసుకున్నా సరే,
యోగి వేమం తీసుకున్నా సరే, కృష్ణార్జున యుద్ధం తీసుకున్నా సరే, అసలు ఫ్లాలెస్ అండి. అసలు అంటే హీస్ ఎ జీనియస్. అందుకే మీరు గమనిస్తే నేను ఒక మాట అన్నాను ఏంటంటే, ఆ కాలం దర్శకులకి ప్రేక్షకుల మీద గౌరవం ఉండేది. ఇది తీస్తే ప్రేక్షకులకు అర్థం కాదు అనకుండా ప్రేక్షకుల్ని గౌరవంతో అత్యుత్తమ స్థాయిని ఉన్నవే వారికి అందించాలని ఒక తపన ఉండేది. ఆ తర్వాత ప్రేక్షకుల్ని తేలిగ్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది. మాకు ఏం తీసినా చూస్తారనే ధైర్యం వచ్చేసింది. ధైర్యం, ఎందుకంటే అక్కడ స్టార్స్ ఇదైపోయారు, దర్శకులు వెనకబడి. అవునండి, రైట్. థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ అండి కేవీ రెడ్డి గారు. అసలు వింటూ ఉంటే రోమాలు నెక్కబోచ్చు అలా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగుంది షో. థ్యాంక్స్ అండి, బహు కృతజ్ఞతలు. 100 గంటల మెరథాన్కు మరోసారి ఆహ్వానం. మనము బ్రేక్ తీసుకునే ముందు కమలాకర కామేశ్వరరావు గారి గ్రేట్ ఫిల్మ్, గ్రేట్ సీన్ గురించి చర్చిస్తున్నాము. పాండురంగ మహాత్యంలో 2 దృశ్యాల సృజన ఏదైతే ఉందో, ఆ దృశ్యాల సృజనలో కళాకారులకు తమ కళా నైపుణ్యం పట్ల ఉండేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని మనం అనుకున్నాము. ఆ 2 దృశ్యాలు సినిమా చివర్లో వస్తాయి. సాధారణంగా మనకి ఏంటంటే సినిమా చివర్లో పాటలు ఉంటే లేచి వెళ్ళిపోవడం మనకి అలవాటు. ఇక అయిపోయింది సినిమాని వెళ్ళిపోతూ ఉంటారు, సినిమా పట్టించుకోరు. కానీ ఈ పాండురంగ మహాత్యం సినిమా చివరి అరగంట పాటలే. ముందుగా ఏంటంటే తండ్రి కాళ్ళు ఒత్తుతూ కృష్ణుని తలుచుకుంటూ కృష్ణ ముకుంద మురారి అనేటువంటి పరమాద్భుతమైనటువంటి పాటని మనకి ఆ సినిమాలో చూసే భాగ్యం కలుగుతుంది. ఈ పాట మీరు గమనిస్తే 13 నిమిషాల పాట లోపల అసలు కాళీయ ఫణిఫణ జాలాన జనజన అనుకుంటూ అసలు ఆ పదాల విన్యాసంలోనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పాట చిత్రీకరణలో కూడా మీరు గమనిస్తే శ్రీకృష్ణుడు నృత్యం అంటే పాట అంతా అయిపోయిన తర్వాత వినిపించేటువంటి సంగీతంలో శ్రీకృష్ణుడు రాసకేళి నృత్యం చూపిస్తాడు. ఈ రాసకేళి నృత్యం లోపల వినిపించేటువంటి సంగీతం ఏంటంటే భారతదేశంలోని పలు ప్రాంతాలలోని జానపద బాణీలు, పలు ప్రాంతాల్లోని సాంప్రదాయిక నృత్య బాణీలు వినిపిస్తారనమాట. అంటే ఏదైతే బృందావనం అది అందరిది, గోవిందుడు అందరి వాడేనని మిస్సమ్మలో అంటారో, దాన్ని ఇక్కడ ఈ శ్రీకృష్ణుడు మొత్తం భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి చెందినవాడు. ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతపు సాంప్రదాయిక రీతి లోపల శ్రీకృష్ణుని ధ్యానిస్తారు, శ్రీకృష్ణ నృత్యం చేస్తారు అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావనను కలిగించే రీతిలో అక్కడ దృశ్యాన్ని రూపొందిస్తారు. నన్ను అడిగితే పాండురంగ మహాత్యం లోపల ఈ కృష్ణ ముకుంద మురారి పాట చిత్రీకరణ ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి రీతిలో మరొక పాట లేదు, మరొక పాట చిత్రీకరణ లేదని కూడా మనం అనుకునేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంటుంది, ఒక అలౌకిక ఆనందం కలుగుతుంటుంది ఆ పాటను చూస్తుంటే. కృష్ణ ముకుంద మురారి పాట రచన ఎంత గొప్పగా ఉంటుందో గానం అంతకన్నా గొప్పగా ఉంటుంది. సంగీతం అయితే నిజానికి టీవీ రాజు గారు తన జీవితంలో సృజించిన ఆ పాటలన్నిటికీ తలమానికం లాంటిది ఈ కృష్ణ ముకుంద మురారి అనేటువంటి పాట ఏదైతే ఉందో. ఇంత పెద్ద పాట అయిన తర్వాత సినిమాలో మన నాయకులు పాండురంగడ్లో లీనమైపోయిన తర్వాత సినిమా అయిపోయింది. సగం మంది నార్మల్గా సినిమాల్లో అయితే లేచెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ కమలాకర కామేశ్వరరావు గారికి తన కళా ప్రతిభ పట్ల తాను ఎంచుకున్నటువంటి కళాకారుల సమ్మిశ్రత కళా ప్రతిభను అత్యద్భుతమైన రీతిలో తాను ప్రదర్శించగలనటువంటి ఆత్మవిశ్వాసము ఆ తర్వాత కనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే దేశంలోని పలు ప్రాంతాల్లో కృష్ణ భజన చేసి, పాండురంగడి భజన చేసి, పాండురంగడిలో లీనమైపోయినటువంటి వారి ఒకరొకరుగా వస్తూ ఉంటారు, భజన చేస్తూ ఉంటారు, పాండురంగడిలో లీనమైపోతూ ఉంటారు. సో ఈ దృశ్యం దాదాపుగా ఒక 15-20 నిమిషాల పాటు సాగుతుంది. తెలుగు పాటలు కావు, వారి భాషల్లో పాడినటువంటి భజనలు, మీరా భజన, లేకపోతే తుకారాం భజన మరాఠీలో, ఇలా ఆయా అభంగులు. సో ఆయా భాషల్లో వారు పాడినటువంటి భజనలు, భక్తి గీతాలు పాడుతూ ఉంటాము, వారు పాండురంగడిలో లీనమైపోవటము. ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి పాండురంగడి ఆలయాల్ని చూపించుకుంటూ చివరికి తెలుగు పాట అక్కడ ఎక్కడ ఉన్నా అనుకుంటూ పాండురంగడి గురించి పాట వస్తుంది. అంటే సినిమా మొత్తం అయిపోయింది, కథానాయకుడు పాండురంగడిలో లీనమైపోయాడు, కానీ సినిమా దాంతో కాలేదు. ఆ తర్వాత కొనసాగింపు చేయటం అంటే ఈ కొనసాగింపు చేసి ప్రేక్షకుడు కదలకుండా కూర్చుని చూసేట్టు చేస్తారనమాట. నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ ఏ భక్తుడు వచ్చి లీనమవుతాడు అనేటువంటి ఒక ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించి చాలా అద్భుతమైన రీతిలో పాండురంగ మహాత్యాన్ని ముగిస్తారు. అందుకే పాండురంగ మహాత్యం సినిమా అంతా ఒక ఎత్తు, సినిమా చివరి అరగంట ఒక ఎత్తు. ఈ అరగంట మాత్రమే కూడా మనం ప్రత్యేక యూనిట్ లాగా తీసుకుని సినిమా చూడవచ్చు. సినిమా మొత్తంలో ఈ పాండురంగ మహాత్యంలో కథానాయకుడు ఎలాగా ఒక అట్టడుగు నుంచి ఆధ్యాత్మిక పుట్టు శిఖరాల్ని అధిరోహించాడు అనేటువంటి ఈ ఏదైతే ప్రోగ్రెషన్ ఉందో దాన్ని చూపించడం ఒక ఎత్తు అయితే, ఆఖరికి
తండ్రి పాదాలు ఒత్తుతూ శ్రీకృష్ణ ధ్యానం చేస్తూ భగవంతుడిలో లీనమైపోయేందుకు దారితీసిన పరిస్థితులు, ఆ తరువాత ఇలా మానవ సేవ మాధవ సేవ భావించి ఆధ్యాత్మిక చింతన లోపల తమను తాము అంకితం చేసుకుని భగవంతుడిలో లీనమైపోయినటువంటి పలు భక్తుల్ని, పలు ప్రాంతాల్లోని భక్తులను చూపించటము ఒక ఎత్తు. ఈ రెండు దృశ్యాల ద్వారా తమ ప్రతిభ పట్ల ఆనాటి కళాకారులకు ఉన్నటువంటి విశ్వాసం తెలుస్తుంది. అంతేకాకుండా ప్రేక్షకుల పట్ల ఆనాటి కళాకారులకు ఉన్నటువంటి నమ్మకం కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రేక్షకుల్లో ఆధ్యాత్మిక భావంలో జాగృతం చేసి వారు కదలకుండా చివరిదాకా కూర్చోబెట్టగలనన్నటువంటి ఒక నమ్మకం కూడా మన కళాకారులలో ఉందని ఈ పాండురంగ మహత్యం సినిమా ఆశాంతం చూస్తే స్పష్టంగా తెలుస్తుందన్నమాట. ఎక్కడ మనకి ఎలాంటి అసలు ఆ పాటలు చూస్తుంటే కదలలేము, ఇంకెవరు వస్తారనేటువంటి ఇంకే భక్తుని చూపిస్తాడు. ఇక్కడ మరొక రాజకీయం, ఒక చమత్కారం కూడా ఉంది. కృష్ణ ముకుంద మురారిలో శ్రీకృష్ణుడు దేశంలోని పలు ప్రాంతాలలో సాంప్రదాయిక జానపద నృత్యాలు చేయటం అనేది మనకి కనిపిస్తుంది. అంటే కృష్ణుడు దేశంలో అందరికీ చెందినవాడు, ఈ దేశమంతా కృష్ణ భక్తి విస్తరించి ఉంది అనేటువంటి భావన కలిగిస్తాడు. ఆ వెంటనే దేశంలో పలు ప్రాంతాల్లో పలు భాషల్లో శ్రీకృష్ణ భజన చేసి పాండురంగాన్ని ధ్యానం చేసి పాండురంగంలో లీనమైపోయినటువంటి భక్తుల్ని చూపిస్తాడు. అంటే ఈ దేశం ఒక ఆధ్యాత్మిక దేశము. ఈ దేశంలో ప్రాంతంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా అందరినీ మొత్తం దేశాన్ని కలిపి కట్టి ఉంచింది ఈ ధర్మము. ఈ ధర్మంలోని ఆధ్యాత్మికత అనేటువంటి ఒక తిరుగులేని స్టేట్మెంట్ని మనకి ఈ పాండురంగ మహత్యం సినిమా ద్వారా కమలాకర కామేశ్వరరావు గారు అందిస్తారు. కమలాకర కామేశ్వరరావు గారు గ్రేట్ డైరెక్టరు. ఆ గ్రేట్ డైరెక్టర్లో గ్రేట్ సీన్ ఏమిటి అంటే పాండురంగ మహత్యంలోని చివరి అరగంట అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక బాలభారతం, చిన్నపిల్లలతోటి భారతం సినిమా తీయటం, దానిలో రకరకాల చమత్కారాలు చూపించడం ఒక అయితే, ఆఖరికి గగనాంతర రోదస్సులో గంధర్వ గోడ తతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భూమికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు అని ఈ ఆధ్యాత్మిక చింతనని మానవుడికి తీసుకొచ్చి మానవ సేవే మాధవ సేవ, మనిషిలోని దైవత్వాన్ని చూపించేటువంటి ఆ దృశ్యం ఏదైతుందో, భీముడు అలా అంతరిక్షానికి నిచ్చెనలో ఎక్కుకుంటూ వెళ్ళటం అనేటువంటి దృశ్య చిత్రీకరణ చాలా గొప్పగా ఉంటుంది. ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా ఉన్న, మన బడ్జెట్లు పరిమితులు బోర్డని ఉన్న ఆ దృశ్యాన్ని ఒక మరపురాని దృశ్యంగా మలచడం అనేది చాలా గొప్ప దర్శక ప్రతిభ. అది కమలాకర కామేశ్వరరావు గారి గొప్పతనం. ఇక మనం వేదాంతం రాఘవయ్య గారి దగ్గరికి వస్తే దేవదాసు, సువర్ణ సుందరి రెండు పూర్తిగా విభిన్నమైన సినిమాలు. ఒకదానికి పోలిక లేదు. దేవదాసు సాంఘికము, ప్రేమలో విఫలమైనటువంటి వాడి ఒక విఫల వ్యర్థజీవి జీవితం. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి సువర్ణ సుందరి దగ్గరికి వచ్చేటప్పటికి సువర్ణ సుందరి ఫోక్ టేల్, ఒక చిన్న జానపద కథ. ఇంద్రుడి ఒక మామూలు మనిషిని ప్రేమించి శాపం పొందినటువంటి ఒక దేవకన్య భూమి దగ్గర అవడం, వారి ప్రేమ ఫలవంతం అవడం, ఒక మామూలు జానపద కథ. ఈ కథని తెరకెక్కించిన తీరు పరమాద్భుతం. ఇక్కడ దర్శకుడి ప్రతిభ ఎంత గొప్పగా కనిపిస్తుందంటే ప్రతి ఒక్క సీను మనకి చాలా గొప్పగా కనిపిస్తుంది. ఈ సినిమాలో మరపురాని దృశ్యం ఏంటంటే అంజలీదేవి పాత్ర స్వర్గంలో ఇంద్రుడితో శాపం పొందడం. ఆ శాపం పొందేటప్పుడు ఒక చమత్కారం చేస్తాడు దర్శకుడు. ఇంద్రుడు నీ ప్రియుడు నిన్ను మర్చిపోతాడు అనగానే భూమి మీద వేణువు పట్టుకున్నటువంటి నాగేశ్వరరావు పాత్ర కనిపిస్తుంది. వెంటనే నాగేశ్వరరావు పాత్ర ఒకసారి అయోమయంగా చుట్టూ చూసి ఆ వేణువు పక్కకు విసిరేస్తుంది. కెమెరా ఆ గడ్డి పొదల్లో పడ్డటువంటి వేణువు వైపు చూపిస్తుంది. మొత్తం సినిమాలో జరుగుతున్నది మనకు అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. అంజలిదేవి పాత్ర అమాయకంగా తన ప్రేమను ప్రకటించి ఇంద్రుడి యొక్క శాప తీవ్రతను పెంచుతుంది. ఆమె స్పర్శతోటే ఇతను రాయైపోతాడని మళ్ళీ శాపం ఇస్తాడు అక్కడ ఇంద్రుడు. కానీ ఇదంతా జరగబోవటం కన్నా అతి ఘోరమైన విషయం ఏంటంటే ప్రేయసిని మర్చిపోవడం. దాన్ని ఒక్క 10 సెకండ్లు మాత్రమే ఉండేటువంటి దృశ్యంలో ప్రతిబింబించి ఒక ప్రేక్షకుడి ఆసక్తిని పెంచుతాడు. నిజానికి అక్కడ ఇంద్రుడు శాపం ఇవ్వగానే అంజలిదేవి పాత్ర అయ్యో అని ఏడ్చి, లేకపోతే ఇంకా వాదించి ఏదైనా చేసి ఉండొచ్చు. అదంతా చూపకుండా ఇక్కడికి ప్రేక్షకుడిని మళ్లించడంలో కథ జరిగిపోయింది. ఇంద్రుడి శాపం ఇవ్వడంతో అక్కడ జరగాల్సింది జరిగిపోయింది. ఇక్కడ ఈ పాత్ర ఎంత ఏడ్చినా, ఎంత అరిచి పెట్టినా, ఎంత మొత్తుకున్నా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇట్ ఈస్ ఇర్రివోకబుల్ అనేటువంటి భావనని కలిగిస్తాడు. ఒక దర్శకుడి ప్రతిభ అనేది ఇక్కడ ఇటువంటి దృశ్యాల్లోనే తెలుస్తుంది. ఒక్క దృశ్యం చాలు. ఈ ఒక్క దృశ్యంలో మనకి ఇక మొత్తము ఒక భావన కలిగిపోతుంది. ఇక సినిమా నడిచిపోతుంది, మనకు అర్థమైపోతుంది సినిమా లోపల ఎలాంటి ఇది వస్తుందని. మనకి ఇంకా చూడాలని ఒక ఉత్సాహం జనిస్తుంది. ఇది ఇక సువర్ణ సుందరిలో మళ్ళీ పాటలు మరపురానివి. పాటలు లేని సువర్ణ సుందరిని మనం ఊహించలేము. సో ఇక్కడ కూడా పాటల్ని కథలో అంతర్భాగం చేయటము, ఆ వేణువు ఏదైతే ఉందో ఆ ట్యూన్
ఆ ట్యూన్ అనే దాన్ని వీరిద్దరి ప్రేమకి ఒక ప్రతీకలాగా చేస్తూ అంజలిదేవి పాత్ర కనిపించినప్పుడల్లా నేపథ్యంలో ఆ బాణిని వినిపించడం అనేది ఆ తర్వాత అనేక తరాలు దీన్ని వాడుకున్నాయి. అనేక తరాలకు అటువంటి స్ఫూర్తినిచ్చేటువంటి దృశ్యాల్ని నేపథ్య సంగీతంలో నేపథ్య సంగీతాన్ని సృజనాత్మకంగా వాడుకోవడం ద్వారా దృశ్య ప్రభావాన్ని ఇనుమడింపజేయడం అనే దాన్ని మనం సువర్ణ సుందరిలో చూడవచ్చు. గ్రేట్ డైరెక్టర్స్ గురించి ఇలా మనం చర్చిస్తూ పోతే ఇంకా అనేక దర్శకులు ఉన్నారు, అనేక అత్యద్భుతమైన సినిమాలు, అనేక అత్యద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ మనకు పరిమిత సమయంలో ఉండటంతో మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము. ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక్కసారి మనము ఆధునిక దర్శకుల గురించి కొంచెం చాలా వేగంగా చర్చిద్దాము. ఉదాహరణకి ఆధునిక దర్శకులు చాలా అద్భుతమైన సినిమా దృశ్యాన్ని సృజించేవారు ఉన్నారు. మణిరత్నం రోజా సినిమా లోపల కొబ్బరికాయ కొట్టడం ఏదైతే ఉందో, నాయిక కొబ్బరికాయ కొట్టగానే ధన్మని మొత్తం సెక్యూరిటీ వాళ్ళు వచ్చేస్తారు. ఈ కాశ్మీర్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని మనకు ఆ ఒక్క దృశ్యంతో చూపుతారు. ఇంకా వేరే చర్చలు లేకపోతే పాటలు ఎటువంటి వివరణలు అవసరం లేదు. నాయిక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టగానే సెక్యూరిటీ వాళ్ళు తుపాకులు పట్టుకొని పరిగెత్తి వచ్చారంటే కాశ్మీర్లో ఆ సినిమా తీసేటువంటి సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. చాలా అత్యద్భుతమైన దృశ్యం ఇది. మరొక దృశ్యం ఏంటంటే మనకి సినిమా ఆరంభంలోనే పోలీసులు తీవ్రవాదిని వేటాడటం లాంటి దృశ్యం జరుగుతుంది. టక్కుమని నెక్స్ట్ దృశ్యంలోనే పల్లెటూరు, ప్రశాంతత, చిన్ని ఆశ అనేటువంటి పాట. అంటే క్వైట్ కాంట్రాస్ట్. అక్కడ కాశ్మీర్ ఎంత అల్లకల్లోలం అవుతుంది, దేశంలో ఇతర ప్రాంతంలో సౌత్లో ఎంత ప్రశాంతంగా ఉంది. దీనికి మధ్య ఉన్న డిస్కనెక్ట్ చూపిస్తూ రెండింటినీ కనెక్ట్ చేయడంలో మనకి దర్శకుడి ప్రతిభ గొప్పగా కనిపిస్తుంది. ఇక బాపు గారి గురించి ఒక ప్రత్యేక కార్యక్రమం ఎలాగా ఉంది. కానీ బాపు గారి సృజనాత్మక ప్రతిభ నా మటుకు నాకు స్నేహం అనే సినిమాను మించి చాలా 100% స్నేహం హిందీలో దోస్తీ అనే సినిమాకి అనుసృజన. కానీ దోస్తీ కన్నా స్నేహం చాలా గొప్పగా ఉంటుంది. సో ఇక ఆదుర్తి సుబ్బారావు గారు, దాసనారాయణరావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి, రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు, రాజమౌళి, జంఝాల ఇలాంటి అనేక దర్శకుల గురించి మనం చర్చించుకోవాల్సి ఉంది. అయితే ఒక చిన్న విషయం చెప్పి మనం కార్యక్రమం ముగించుకుందాము. సి పుల్లయ్య గారి గొప్పతనం ఏంటంటే తెలుగు సినిమాల్లో హాస్య సినిమాలు కూడా విజయవంతమవుతాయని నిరూపించారు ఆయన. పక్కింటి అమ్మాయి సినిమాలో ప్రతి దృశ్యంలోనూ అత్యద్భుతమైన హాస్యాన్ని పండించు. సో అయితే ఈ హాస్య సినిమాలు తీసి విజయవంతం అవటం అనేది చాలా రేర్గా జరుగుతుండటంతో తర్వాత హాస్య సినిమాల వైపు మన వారి దృష్టి మళ్ళలేదు. మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి వచ్చి యమలీల, మాయలోడు ఇలాంటి సినిమాల ద్వారా ఈ సినిమాల్లో ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో గొప్పతనం ఏంటంటే హాస్యాలు మనం నార్మల్గా చెప్పుకునే జోక్స్ని దృశ్యాలుగా చేసేసి ఆ దృశ్యాలని కలిపి ఒక యూనిట్గా ఒక సినిమాగా చేయటము. సో ప్రస్తుతం సమయాభావం వల్ల ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ అవకాశం